ఎట్లా డ్రైవ్ చేయాలి అనేది అంటే జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఎజెండా పెట్టుకొని వచ్చిందో అది చేయగలుగుతుందా అనేది నా పాయింట్ ఇక్కడ ఫస్ట్. అది నేను ఐ అండర్స్టూడ్ ఇట్, లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. సో ఈ విధంగా ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఇందాక ఆయన మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, రెండు చేతులు ఇలా దగ్గర పెట్టి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మనం కలిసి పనిచేయాలి, చాలా దగ్గరగా పనిచేయాలనేటువంటి అవగాహన ఉండాలని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మన సభ్యులే, ఒకరు ఎక్కువ తక్కువ కాదనేటువంటి చెప్పారు. ఇవన్నీ ఇండికేషన్ తోటి మనకు అర్థమవుతుంది ఏంటి, సహజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ చూసాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సెకండ్ టర్మ్లో వచ్చినప్పుడు కొన్ని ఎజెండాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జేడీయూకి సంబంధించి కేసీ త్యాగ్ గారు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ అగ్నివీర్ కానీ అగ్నిపథక్ కానీ రివ్యూ చేయాలి, దానికి మేము వ్యతిరేకం అనేటువంటిది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ మన స్టేట్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. సో డెఫినెట్గా వివిధ అంశాలని సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు అనేకమైనటువంటి నేషనల్ పర్స్పెక్టివ్ తోటి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వాటి మీద డెఫినెట్గా వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుందనేటువంటిది నేనైతే భావించడం లేదు. ఎందుకంటే రెండింటికి రెండు కమ్యూనల్ ఫోర్సెస్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇద్దరు విపరీతంగా పొగిడేశారు. సో దట్ మీన్స్ వాళ్ళు ఎక్కడో దగ్గర అనిపించలేదా? నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి. ఆయనకి వచ్చేటువంటి సంవత్సర కాలంలోనో సంవత్సరన్నర కాలంలోనో ఆయనకి శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. మనకేమో ఇక్కడ ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు మీకు అన్నీ తెలుసు, గతంలో వీళ్ళు మాట్లాడింది తెలుసు, గతంలో ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నారు తెలుసు. అవన్నీ నేను చెప్పనవసరం అవసరం లేదు, ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలకు కూడా తెలుసు. బట్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ చేసుకుని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లు కానీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ కానీ పనిచేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, మా మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేస్తామని. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఎటువంటి మేనిఫెస్టోని వాళ్ళిద్దరు తయారు చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. మనం అందరూ విజువల్స్లో చూసాము, మీడియాలో కోట్ అయింది కూడా. సో ఇద్దరు నాయకులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా రిప్రజెంటేటివ్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవడానికి కానీ రిలీజ్ చేయడానికి కానీ పట్టుకోవడానికి కానీ సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకుని డిఫిసిట్ ఫైనాన్స్ దగ్గర నుంచి అన్నింటినీ మనం ఒక కొలిక్కి తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కానీ కులగణనకు సంబంధించి సపోజ్ జాతీయ స్థాయిలో కులగణన అనేటువంటి అంశాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా చెప్పాము. వివిధ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులందరూ కూడా రెజల్యూషన్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. దానికి కాదు, నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు దాన్ని ఆయన స్టేట్లో. దాన్ని ఆయన కంటిన్యూ చేస్తారా ఆపుతారా? దాన్ని భారతీయ జనతా పార్టీ ఎలా చేస్తుందా ఆపుతుందా? భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చేస్తుందా చేయదా? ఇలాగా అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. సో ప్రధానమంత్రిగా ఈరోజు ఆయన ఎన్నిక కాబట్టి రేపో ఎల్లుండో చార్జ్ తీసుకునేటప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ రాజకీయ పార్టీగా ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు రూల్ చేసినటువంటి రాజకీయ పార్టీగా ఈ దేశానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి కోరికతో ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమేదో అధికారం కోసం కానీ మాకే పదవులు రావాలని కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరుకోలేదు. ఈ దేశ విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళలో మార్పు రావాలి. ప్రధానమంత్రి గారు గతంలో బిహేవ్ చేసినటువంటి విధంగా ఆల్రెడీ అయిపోయింది, మనం చూసాం. రాముని తెచ్చారు పెట్టారు. అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, భద్రాచలంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఈ దేశంలో 6 ప్రదేశాల్లో ఎక్కడైతే రామనామస్మరణ చేస్తారో వీళ్ళు అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. దాన్ని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఒక రకాల ఇష్యూ ఉంటాయి, జమ్మూ కాశ్మీర్లో ఒక రకమైనటువంటి ఇష్యూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర సదరన్ ఇండియాలో ఒకటి ఉంటుంది. ఇంతకాలం భారతీయ జనతా పార్టీని ఉత్తర భారత పార్టీగా మనం చెప్పుకునేటువంటి చోట ఈవేళ ప్రధానమంత్రి గారి స్పీచ్లో అన్ని రాష్ట్రాల గురించి చెప్పడం జరిగింది. సదరన్ ఇండియాకి నిధులు కావాలి, సదరన్ ఇండియాకి ప్రాజెక్టులు కావాలి, సదరన్ ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏమి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించింది కానీ విభజన అంశాలను కూడా డీల్ చేయలేనటువంటి పాత్ర పోషించి ఈవేళ ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో మీరు ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వాటిలన్నింటినీ కూడా అడ్రస్ చేయవలసినటువంటి ఆవశ్యకత కన్స్ట్రక్టివ్ పక్షాల మీద ఉంటుంది. కామన్ మినిమం ప్రోగ్రామ్
డెఫినెట్ గా అప్పుడెప్పుడో- కామన్ మినిమం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రకారం దేశానికి సంబంధించినటువంటి ఇందాక వారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దేశ భద్రత, దాని మీద ఏ రాజకీయ పార్టీ కాంప్రమైజ్ కాదు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మాకున్నటువంటి స్ట్రెంగ్త్ తోటి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే Right. నేషనల్ ఈజ్ ఫస్ట్ అండ్ అవర్ ఇంట్రెస్ట్ ఈజ్ సెకండ్. పుల్లారావు గారు,